సిగ్గు లేదు మీ అందరికీ. ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు ఓ 2 టీఆర్పీలు పెంచుకోవడానికేగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన వీడియో వచ్చేసి తమ్నెల్ చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంది స్టోరీ అని చెప్పి. సో మొత్తం టోటల్గా గలీజ్ ఫేక్ నడుస్తుంది అనమాట. అండ్ మొత్తం కంప్లీట్ టార్గెట్ చేసేసినారు లైలా మూవీని. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేసి కామెంట్ గలీజ్ పెట్టి పోకండి సరేనా. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇప్పుడు నేను మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్తాను అనమాట. ఎవరైతే మూవీ చూడలేదో వాళ్ళందరి కోసం నేను చెప్తా. నేను ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నా అంటే నా పర్టికులర్ కంటెంట్ అయితే ఇది కాదనమాట, మూవీ రివ్యూస్ అండ్ వాళ్ళది క్లియర్ చేయడం. ఏంటంటే అందరూ ఒకటే మాట మీద ఉన్నారనమాట. సంథింగ్ లైక్ వాళ్ళకి ఎవరైనా పే చేసారో అది మనకంతా ఏం తెలియదు. కాకపోతే అందరు సేమ్ అనమాట. సేమ్ టాపిక్ పట్టుకున్నారు అండ్ సేమ్ స్క్రిప్ట్. మీమర్స్ కూడా సేమ్ క్యాప్షన్స్ అండ్ సేమ్ మీమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. అండ్ మొత్తం టోటల్ మీరు నమ్మకపోతే వాళ్ళ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైతే పోస్ట్ చేసినారో ఒకసారి మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే పర్సనల్గా ఐ ఫెల్ట్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఒక టీం ఒక 30 to 40 crores ఇన్వెస్ట్ చేసి మూవీ తీసినప్పుడు మూవీ బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం ఓకే, కానీ మంచిగా ఉన్నదాన్ని గలీజ్ చేయడం. నేనేం టోటల్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అట్లా ఏం చెప్తలేను. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్లే ఉంటుంది, కాకపోతే సెకండ్ హాఫ్ బెటర్ అనమాట. నేను డీటెయిల్గా చెప్తా చూడండి. ఏమేం పాయింట్స్ మాట్లాడారు రివ్యూవర్స్, ఎట్లా కార్నర్ చేసారు ఫిలింని అండ్ అదంతా చెప్తా. ఛానల్కి ఎవరైనా కొత్త ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే కొంతమంది ఉన్నారు పేర్లు సోకాల్ చెక్కనా, ఇంకొకటి రాడ్ ఛానల్ అని రాడా, ఇట్లా ఉన్నాయి కొన్ని పేర్లు. వాళ్ళు ఏంటంటే లిటరలీ ఇది బీయింగ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఉండి lakhs of వ్యూస్ అనమాట. నియర్లీ 3 lakhs 4 lakhs 5 lakhs వ్యూస్. మీరు ఇంత వ్యూస్ అండ్ ఇంత రీచ్ పెట్టుకొని ఒక ఫిలింని ఇట్లా గలీజ్ చేయడం అండ్ ఇంత కార్నర్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని మీకు ఒక 4 to 5 lakhs మెంబర్స్ మీకు వ్యూస్ వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు ఛానల్ కంటే. ఎందుకు చూస్తున్నారు? మీరు జెన్యున్గా ఉంటారని చెప్పి. అండ్ అంతేగాని మీరు ఏదో పెయిడ్ సర్వీసెస్ ఇస్తారని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లియర్ చేస్తా, ఎవరైతే ఫిలిం చూడలేదో మ్యాక్సిమం 90% మెంబర్స్ ఫిలిం అయితే చూడలేదు. అండ్ వీళ్ళ ఎవరైతే రివ్యూస్ ఇచ్చినారో అండ్ వాళ్ళ రివ్యూస్ మీదనే బేస్ చేసుకొని మీమ్స్ తయారు చేశారు అండ్ కామెంట్స్ పెడతారు. కామెంట్స్ పెట్టేటోళ్ళు మ్యాక్సిమం 90% మెంబర్స్ ఎవరు సినిమా చూడలేదు. మీకు చెప్తా ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ అండ్ ఇంకా నెగిటివ్ రివ్యూస్ అనమాట. ఫిలిం రిలీజ్ కాగానే నేను అప్లోడ్ చేద్దాం అనుకోలే రివ్యూ కూడా, అండ్ మూవీ రివ్యూ కానీ అండ్ ఈ వీడియో కానీ నేను అప్లోడ్ చేద్దాం అనుకోలే. నేను ఎందుకు వెళ్ళినా అంటే నేను సినిమాకి వచ్చిన తర్వాత మా వాడు అడిగిన అనమాట. నేను మంచిగా ఉందిరా సినిమా అని చెప్పిన. కాకపోతే నాకు రివ్యూస్ లింక్స్ ఉంటాయి కదా, వాడు షేర్ చేసి నువ్వేంద్రా పిక్చర్ లేక ఒక్కరిమే మంచిగా ఉందని చెప్తున్నావు, వీళ్ళందరూ ఇట్లుందని అంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఇది ఇట్లా నడుస్తుందని చెప్పి. టోటల్ హేట్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్లో కానీ ప్రమోషన్స్లో కానీ ఈ మీమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్స్ చేయడం దాని వల్లనో లేకపోతే వాళ్ళకి ఉల్టా సీదా మాట్లాడడం వల్లనో వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ ఆన్సర్స్ చేయడం వల్లనో. ఎందుకంటే ఏదైతే ప్రతి హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సాఫ్ట్గా మాట్లాడతారు అనమాట అండ్ నీట్గా డీల్ చేస్తారు. దాస్ భాయ్ తెలుసు కదా, వాళ్ళకి అది గలీజ్ అనిపించిందేమో కానీ మొత్తం టోటల్ నెగిటివ్ అనమాట. నెగిటివ్ అంటే ఎంత నెగిటివ్ అంటే ఈ కాలంలో వచ్చిన ఫిలిమ్స్లో అంట వరస్ట్ ఫిలిం అంట. వరస్ట్ అంటే సోకాల్ చెక్క అనే ఒకడు ఉన్నాడు, వాడు చెప్తుండు 2.5 hours రోతా అంట. ఏం రోత బ్రో, నాకు అర్థమే కాదు. సినిమా ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవుతాయి అండ్ హీరో ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ టు బీ హానెస్ట్ 2 పాటలు ఎమ్మడెమ్మడి వచ్చినట్టు అనిపిస్తాయి అండ్ హీరో ఎంట్రీ కూడా అట్లనే ఉంటుంది. దాని తర్వాత ఫైట్స్కి బీజిఎం ఓవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం స్లో ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కూడా. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి
ఒక అనుకోని సిచ్యువేషన్‌ల సో, లైలాకి కన్వర్ట్ అయిపోతాడనమాట. అండ్ లిటరల్లీ థియేటర్‌లో మేము ఎంతమంది ఉన్నామో అందరం వైబ్ తీసుకున్నామనమాట. సో, మూవీది సో, థియేటర్ ఫస్ట్ డే కాబట్టి సో, ఆల్మోస్ట్ ఫుల్ ఉండే. అండ్ థియేటర్‌లో ఎంతమంది ఉన్నామో సో, మొత్తం ఆల్మోస్ట్ అందరం వైబ్ తీసుకున్నాం. అండ్ వీఆర్ ఎంజాయింగ్ అనమాట ఫిలిం. సో, అందరూ కామెడీ అందరూ ఎంజాయ్ చేస్తుర్రు. రివ్యూస్ వచ్చి చూస్తే ఎట్లున్నాయి ఏందిరా అని. సో, సినిమాకి పోయిన ప్రతి ఒక్కడు మాత్రం ఎంజాయ్ చేస్తాడనమాట. మీరు వీడియోస్‌లలో చూస్తే కూడా పబ్లిక్ రివ్యూ లేదు ఎక్కడ కూడా. సో, పబ్లిక్ రివ్యూ ఎవ్వరు కూడా పోస్ట్ చేయలేదు. సో, ఆల్మోస్ట్ రేర్‌గా 1-2 ఛానల్స్‌లో ఏమో ఉన్నాయి అంతనే. అండ్ మిగతావి వచ్చేసి వీళ్ళవే ఉన్నాయన్నమాట. ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ హీరోలు. సో, మిగతావన్నీ వీళ్ళ నెగెటివ్ మొత్తం హేట్ స్ప్రెడ్ చేసి పెట్టేసినారు. సో, ఎందుకు బ్రో అంతా గనం గలీజ్‌గా మూవీ చూడండబ్బా. సో, మూవీ మీరు చూసి సో, బ్యాడ్ అనిపిస్తే పెట్టండి. అండ్ మీరు మూవీ చూడకముందుకే 100 మాట నమ్మి సినిమా అట్లుంది, ఇట్లుంది అంటే కరెక్ట్ కాదు. సో, ఒకసారి ఎళ్లి చూడండి. సో, కొంతమంది ఏమంటున్నారంటే సో, ఎక్స్‌వైజెడ్ ఒక పార్టీ సో, వీళ్ళకి ఇట్లా ఫండ్ ఇచ్చి అండ్ ఇట్లా స్క్రిప్ట్ ఇచ్చి సో, మొత్తం టోటల్‌గా ప్లాన్ చేసి సో, కార్నర్ చేసినారంటారు. సో, మనకది తెలవదు. అండ్ అది ఎంతవరకు నిజమో అదేందో మనకు తెలవదు. సో, జస్ట్ అట్లా అన్నారు. అండ్ అది చెప్తున్నా. అండ్ టోటల్‌గా రివ్యూ మాత్రం మొత్తం నెగెటివే ఇచ్చిర్రబ్బా. అంటే వీళ్ళు చేసే పనే ఇది. సో, యూట్యూబ్‌లో వీళ్ళు చేసే పనే ఇది. మూవీస్ మంచిగున్న మూవీస్‌ని నెగెటివ్ అనడం. ఎందుకంటే సో, ఇప్పుడు 10 మందిలో 10 మంది మంచిగుందనుకో, ఒక్కడు నెగెటివ్ ఉన్నాడనుకో, సో, వాని మీదనే ఫోకస్ పెడతారనమాట. अरे बाप रे ये तो धोती खोल रहा है ఎందుకంటే టు గెట్ రీచ్ రావడానికి అందరు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి అనమాట. సో, సో, ఇట్లా ఉల్టాగాళ్ళున్నారు మొత్తం. సో, మానేయండి రివ్యూస్ చూడడం అసలు. అండ్ మీ ఇష్టం ఇంకా. అండ్ నెక్స్ట్ సో, రివ్యూ చెప్పేటప్పుడు ఏమన్నారంటే సో, మొత్తం ఆ జోక్స్ కూడా బోల్డ్ జోక్స్ ఉన్నాయి. 18+ జోక్స్ ఉన్నాయి. అండ్ బోల్డ్ జోక్స్ ఉన్నాయి. 18+ జోక్స్ ఉన్నాయి. అది ఇది అని చెప్పారు. సో, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, మొత్తం టోటల్ ఉంటాయని కాదు. సో, మనం 'జాతిరత్నాలు' సినిమా కానీ అండ్ 'ఓం బూమ్ బుష్' కానీ అండ్ ఇంకా 'మ్యాడ్' సినిమా కానీ సో, అవి చూసుకున్నప్పుడు 'ఓం బూమ్ బుష్'లో కూడా సో, కొంచెం 18+ జోక్స్ ఉంటాయన్నమాట. అండ్ 'జాతిరత్నాల్లో' కూడా 18+ ఉంటాయి. అండ్ 'డీజే టిల్లు'లో కూడా 18+ జోక్స్, 18+ మాటలు ఉంటాయి. సో, అన్నీ ఉంటాయి. సో, ప్రతి మూవీలో ఉంటాయి. అండ్ ఈ మూవీలో మీరు సెపరేట్‌గా హైలైట్ చేయాల్సినది అండ్ 18+ కంటెంట్ అది ఇది అని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూవీకి ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ ఇచ్చిండు. నీకు నచ్చితేనే పో, లేకపోతే లేదు. 18+ కంటెంట్ అని ఏ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఇంకేంది. సో, మీరు మళ్ళీ స్పెషల్‌గా వచ్చేసి మొత్తం వల్గారిటీ ఉంది అది ఇది అని సో, థియేటర్‌కి వెళ్ళిన ఆడవాళ్ళే చెప్తారు అంత వల్గారిటీ ఏం లేదని చెప్పి. సో, నార్మల్ అనమాట. ఎందుకంటే ఒక బాయ్ నుంచి ఫీమేల్ క్యారెక్టర్ కన్వర్ట్ అయిపోయినప్పుడు సో, ఏవేవి చేంజెస్ వస్తాయో అవి కొంచెం కామెడీగా చూపించినారనమాట అంతనే. మీరు దానికి ఏదో పెద్ద సీన్ చేసేసి అట్లా ఇట్లా అని చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఈ 18+ కంటెంట్ 'అర్జున్ రెడ్డి' సినిమా చూస్తావు. 'అర్జున్ రెడ్డి' సినిమాలో 20 ముద్దులున్నా చూస్తావు 18+ కంటెంట్. 'ఆర్ఎక్స్ హండ్రెడ్' సినిమాలో వాళ్ళు జుర్రుకున్నా చూస్తావు. 'యానిమల్' సినిమాలో వాడు న్యూడ్‌గా చూపించినా చూస్తావు. అండ్ ఈ సినిమాలో నీకు కొంచెం కామెడీ పర్పస్ జోక్స్ క్రియేట్ చేస్తే మాత్రం నీకు వల్గారిటీ గుర్తుకొచ్చేసింది. న్యూడిటీ గుర్తుకొచ్చేసింది. సో, పెద్ద దేశ సంరక్షకులు లెక్క బిహేవ్ చేయకు. అర్థమవుతుందా? సో, ఏదున్నా ఫ్రాంక్‌గా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ పైన ఉన్నప్పుడు లక్షల మంది చూస్తుంటారు నిన్ను. సో, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఎవడో పైసలు ఇచ్చిండు, ఎవడో ఏదో చేసిండు, అందరం ఒకటే మాట మీద ఉండి ఒక ఫిలింని కార్నర్ చేద్దాం అని అంటే అక్కడ లిటరల్లీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో, ఇన్వెస్ట్మెంట్ 30-40 crores పెట్టి ఒక ఫిలిం తీయడం అంత ఈజీ కాదు. సో, మీరు ఒక రివ్యూ వీడియో తీసే ముందు ఒకసారి ఆలోచించండి. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టోరీ అంట. సో, సినిమాలో స్టోరీయే లేదు, ఎటు పోతుందో ఏందో లైట్‌గా అంట. బ్రో అది కామెడీ మూవీ బ్రో. కామెడీ ఎంటర్‌టైనర్ అది. సో, నీకు దీంట్లో స్టోరీ ఏం దొరకదు. జస్ట్ సింపుల్ ఒక స్టోరీ ఉంటది. అండ్ పబ్లిక్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయనీకే కామెడీ ఉంటది. అండ్ నీకు స్టోరీయే కావాలంటే 'జాతిరత్నాలు' సినిమాలో ఏం స్టోరీ ఉంది? 'ఓం భీమ్ బూష్'లో ఏం స్టోరీ ఉంటది? అండ్ 'మ్యాడ్' సినిమాలో ఏం స్టోరీ ఉంటది? 'డీజే టిల్లు'లో ఏం స్టోరీ ఉంటది? 'టిల్లు స్క్వేర్‌లో' ఏం స్టోరీ ఉంటది? సో, ఇలాంటి ఫిలిమ్స్ ఏమంటే సో, చూసే వాళ్ళని ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికనమాట. సో, కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేగాని ఇదేదో పెద్ద 'బాహుబలి' సినిమా, 'పుష్ప' సినిమా కాదు కదా బ్రో మొత్తం స్టోరీ పెట్టి ఇది తీయడానికి. సో, జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కాబట్టి సో, కామెడీయే ఉంటది. అంతకు మించి ఇంకేం ఉండదు. ఓ సినిమాని కామెడీ పర్పస్‌గా చూడాలి. ఎంటర్‌టైన్ కావాలి. సో, కామెడీ ఉందా, మంచిగుందా లేదా అని చూసుకోవాలి. అండ్ త్రూ ఔట్ ద ఫిల్మ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సో, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తది తప్ప సో, సెకండ్ పార్ట్ కూడా బావుంటది. సెకండ్ హాఫ్‌లో ఇంకా ఎక్కువ కామెడీ జనరేట్ అవుతదనమాట. సో, ఎక్కడ ల్యాగ్ అనిపియదు. అండ్ మీకు దీంట్లో నేను స్టోరీలు దోలాడుకుంటా, నేను కాంట్రోవర్సీలు చేస్తా అంటే ఎవడు ఏం చేయలేడు. అండ్ ఈ 'లైలా' మూవీ హైప్ ఉంది కాబట్టి ఒకడు ఛానెల్‌లో వాడు రివ్యూ చేస్తాడు. సో, లిటరల్లీ 4-5 వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నాననమాట. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కదా! వ్యూస్ వస్తున్నాయి. అండ్ లిటరల్లీ 4-5 వీడియోస్ దన పోస్ట్ చేసేస్తూనే ఉండు 3 డేస్ నుంచి.
సో లాస్ట్ 2 డేస్ నుంచి అన్లిమిటెడ్ హేట్ అనమాట. అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ హేట్, అన్లిమిటెడ్ ఫేక్ రివ్యూస్ నడుస్తున్నాయి. సో అందుకే ఐ డిసైడెడ్ టు మేక్ ఏ వీడియో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏమంటాడు, సో సాంగ్స్ బాగాలేవంట. సాంగ్స్ ఎందుకు బాగాలేవు బ్రో? సో సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆల్రెడీ అన్ని ట్రెండింగ్లోనే ఉంటాయి సాంగ్స్ అన్ని. అండ్ నువ్వు స్పెషల్గా వచ్చి సాంగ్స్ ఏ బాగాలేవు అంటే నేను ఎరుపు అంటాడు కింద. నీ సబ్స్క్రైబరే అంటాడు సాంగ్స్ ఎందుకు బాగాలేవు, అన్ని హిట్ అయిన సాంగ్స్ అన్ని హిట్ అయినాయి అండ్ అన్ని సాంగ్స్ ట్రెండింగ్లోనే ఉండే. సో నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సాంగ్స్ బాగాలేవని. సాంగ్స్ బాగాలేవంటే నువ్వు బాగాలేవంటారు కింద సబ్స్క్రైబర్లు. అండ్ ఇప్పుడు నీట్గా చెప్తున్నా. సో ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అని చెప్పిన కదా, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్. అండ్ నెక్స్ట్ హీరో ఎంట్రీ. సో హీరోకి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ కలుస్తుంది, సో లవ్ నడుస్తుంది. అండ్ కొంతమంది కలిసి హీరోని కార్నర్ చేస్తారు. ఇప్పుడు ఈ రివ్యూలు ఎట్లా చేసిరో రివ్యూవర్లు, సో అట్లనే హీరోని ఇరికిజమని చూస్తారనమాట. అండ్ సో తప్పనిసరి కండిషన్స్లో లైలాకి కన్వర్ట్ అవుతాడు. ఇది మొత్తం వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట. కొంచెం కామెడీ ఉంటుంది అండ్ కొంచెం పాటలు, కొన్ని ఫైట్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి చెప్పిన లైలా లేక మాడతాడు. సో అండ్ అదే పార్లర్కి వెళ్ళి, సో వాళ్ళు ఎవరైతే ఆయన హీరోని టార్గెట్ చేసి లాక్ చేస్తారో సో వాళ్ళందరినీ బయటకు తీసడానికి క్యారెక్టర్ వేస్తాడు అనమాట. అండ్ కొన్ని మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అండ్ టోటలీ ఫైన్ అండ్ మంచిగా ఉంటుంది అనమాట. మరీ అంత ఎమోషనల్ ఏముండదు, సో జస్ట్ లిటిల్ బిట్. అండ్ దాస్ బై పర్ఫార్మెన్స్ లైలా క్యారెక్టర్లో అయితే సెట్ చేసేసాడు. సో మంచిగా ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా మంచిగా ఉంది. సెకండ్ పార్ట్ అయితే ఎంత ఫన్ అంటే అంత ఫన్. ఒకసారి థియేటర్కి వెళ్ళి ఒకసారి వైబ్ చెక్ చేయండి. థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారా, ఎంజాయ్ చేస్తలేరా? సో బయట రివ్యూ చెప్పిన నమ్మి ఏనో ఉన్నావు అనుకో, ఒక మంచి ఫిలిం పోతుంది. నేను బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అంతా ఏం చెప్తలే. సో జస్ట్ ఫిలిం బాగుందని చెప్తున్నా అండ్ అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇదన్నమాట టోటల్ వీడియో. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, సో మీరు ఒక మూవీకి వెళ్ళాలనుకున్నప్పుడు సో రివ్యూలు చూసి వెళ్ళినారు అనుకో, సో వాడు రివ్యూ చేసి వాడు ఏం చెప్పిండో సో మీ మైండ్లో అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీరు మూవీని చూసేటప్పుడు కూడా సో అదే థాట్తో చూస్తారు కాబట్టి సో మీకు అదే వైబ్ వస్తుంది. ఫస్ట్ ఒక మూవీ రిలీజ్ అయిందంటే డైరెక్ట్ వెళ్ళిపోయి నీ పర్సనల్ ఒపీనియన్ నువ్వు మాట్లాడు. అంతేగాని వాడు ఎవడో చెక్క రావడం తీసిందని చెప్పి నువ్వు వాని వీడియో చూసి వాడు ఏది మాట్లాడితే అదే కాపీ కొట్టి ఈడ చెప్పి సో అట్లా కాదనమాట. అండ్ వీళ్ళకి ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు రివ్యూ వీడియోస్ చేసే ముందు ఒకసారి ఆలోచించి వీడియోస్ చేయండి అనమాట. అండ్ ఎట్లా నడుస్తుంది ఏంది అని చెప్పి సో ఒకసారి ఆలోచించండి. ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు మీకు అండ్ మంచి యూటిలైజ్ చేసుకోండి ఆ ప్లాట్ఫామ్ని. అండ్ ఇది నా కంటెంట్ కాదు, సో స్టిల్ వీడియో చేస్తున్నా అనమాట. నాకు అసలు గలీజ్ అనిపిస్తుంది, సో అందుకే వీడియో చేస్తున్నా. అండ్ మీరు ఇంకేమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. ఎవరైనా ఫిలిం చూసిన వాళ్ళు. సో మరీ టోటల్ బ్యాడ్ ఫిలిం అయితే కాదనమాట. ఇదైతే 100% షూర్ చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది విత్ కామెడీ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే టోటలీ ఆసమ్ ఉంటుంది, ఫుల్ కామెడీ ఫుల్ ఉంటుంది. సో మీరు స్టిల్ నేను ఇంకా కాంట్రవర్సీస్ చేసుకుంటా అంటే ఎవడేం చేయలేడు. సో నేనేం చెప్తున్నా అంటే, సో ఎవరైతే ఫిలిం చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో తర్వాత వీడియో కింద వచ్చి కామెంట్స్ పెట్టండి. సీ నెక్స్ట్ వీడియో.